కడప జిల్లా ప్రొద్దుటూరులో వాలంటీర్లతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు వైసీపీ నేతలు. సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫోటోలు ముద్రించిన గోడ గడియారాలను వాలంటీర్లకు పంపిణీ చేశారు. వాలంటీర్లు గోడ గడియారాలు తీసుకుపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పొద్దుటూరులో రాజకీయ వేడి కూడా తారాస్థాయి జరుగుతూ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన వెలువడిన ఎమ్మటే కూడా ముఖ్యంగా వైసీపీ అధికార పార్టీ చెందినటువంటి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తాయిలాలకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రజలను మమేకం చేసేందుకు ప్రజల ఓటును కూడా వైసీపీ పార్టీకి పడే విధంగా కూడా ప్రముఖంగా వాలంటీర్ల వ్యవస్థను కూడా దూరం పెట్టాలని మొదట యోచించింది. అయినప్పటికీ కూడా అనధికారికంగా వాలంటీర్ చేత ఏదైతే వాల్ క్లాక్ ఉందో దానికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గోడ గడియారాలకు సంబంధించినటువంటి దాని మీద కూడా సీఎం జగన్ తో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ముగ్గురు ఫోటోలతో కూడినటువంటి గోడ గడియారాలు కూడా ప్రస్తుతం ప్రజలకు కూడా ఓటర్లు కూడా అందజేసేందుకు వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇదే ఐనస్ చూపించే క్రమంలో ప్రస్తుతం చూపించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ప్రముఖంగా గోడ గడియారాలకు సంబంధించినటువంటి వాలంటీర్లు కూడా దూరంగా ఉండాలా, ఎటువంటి ఎన్నికల విధానాల్లో కూడా ఎన్నికల్లో పాల్గొనకూడదని ఇప్పటికే పలు విధాలుగా తీర్మానించినప్పటికీ కూడా ప్రస్తుతం వాలంటీర్లు కూడా అనధికారికంగా సేవ చేపించేందుకు, ఓటర్లను ప్రలోభాలు చేపించేందుకు కూడా ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ కూడా సిద్ధమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇదే కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి అణువు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి టీడీపీ పార్టీ కూడా దీని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. ప్రస్తుతం ఈసీకి కూడా వాళ్ళు కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.